హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి ఇంద్రం మిల్లులకంటూ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే కొంతమందికి L3 అని పడ్డది, L2 ప్లేస్‌లో L3 అని పడ్డది, L1 ప్లేస్‌లో L2 అని పడ్డది. అటువంటి వాటికి ఏం చేయాలి? అసలు కారే లేకున్నా గానీ రీమార్క్‌లో 4 వీలర్ అనేసి పెట్టారు. అసలు ఇల్లే లేకున్నా గానీ ఆల్రెడీ గవర్నమెంట్ స్కీమ్‌లో మీరు ఇల్లు తీసుకున్నారనేసి కొంతమందికొచ్చింది. అసలు కొంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ ఉంది, కొంతమందికి అప్లికేషన్ క్లోజ్ ఉంది, కొంతమందికి అప్లికేషనే కాలేదని ఉంది. వీళ్ళందరూ ఏం చేయాలి? ఆన్‌లైన్‌లో ఏ విధంగా కంప్లెయింట్ ఇవ్వాలి? ఆన్‌లైన్‌లో ఏ విధంగా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి? అలాగే మాన్యువల్‌గా గూడా ఎక్కడ అడగాలి? పేపర్ ఎలా ఫిలప్ చేయాలి? ఏ విధంగా ఏ అధికారికి ఇవ్వాలి? అనే దాని గురించి ఈరోజు ఈ వీడియో చూసుకుందామండి. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకంటూ ఒక క్లారిటీ లభిస్తుంది. అలాగే ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కూడా చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంద్రం మిల్లు .తెలంగాణ అని టైప్ చేయండి, లేదా నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. అప్లికేషన్ సెర్చ్ క్లిక్ చేసుకోండి. అప్లికేషన్ సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈ ఫోన్ నెంబర్ ఇవి ఉంటాయి. నేను మొబైల్ నెంబర్తోనే వెరిఫై చేసి చూపిస్తాను. ఒకసారి గో క్లిక్ చేసుకోండి. గో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మనకు ఒక సబ్స్క్రైబర్ పంపిండి ఇది. వీళ్ళకి L3 టైప్, వీళ్ళకి 4 వీలరే లేదు, L3 అని పడ్డది. మరి 4 వీలర్ లేనిది L3 అని పడ్డది, ఎలా పడ్డదో అనేది మన కస్టమర్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన నిర్లక్ష్యమా, మరి ఏ విధంగా నిర్లక్ష్యమా అనే దాని గురించి మనకి ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలనేసి కూడా ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ L3 పడ్డా, మీకు ప్రాసెస్ నాట్ కంప్లీట్ అన్నా, డేటా నాట్ ఫౌండ్ అన్నా, మీకు సర్వే నాట్ కంప్లీట్ అన్నా, ఎటువంటి రిప్లై ఇక్కడ మీకు స్టేటస్ అనేది చూపించినా కానీ నాకు కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా మీ డౌట్స్కి అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రీమార్క్ కిందనే ఉంటుంది. ఇక్కడ క్లిక్ హర్ అని ఉంటుంది. ఈ క్లిక్ హర్ అనేది క్లిక్ చేసుకోండి. మీరు కూడా గతంలో కనుక ఇంద్రం ఇల్లు కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి ఇండ్లు వచ్చినా కానీ ఇప్పుడైతే ఎలిజిబిలిటీ ఉండదండి మీకు. అది కూడా మీకు L3 కేటగిరీలో పడేసి రీమార్క్ పడుతుంది. ఆ రీమార్క్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి. మీరు ఓటీపీ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టారా లేదా అనేది కూడా ఎస్ ఆర్ నో అనేది టైప్ చేసుకోవాల్సి వస్తుందండి. నెక్స్ట్ మీరు ఆధార్ నెంబర్ ఒకటి, మీ డిస్టిక్, మండలం, గ్రామ పంచాయతీ, అప్లికేషన్ నేమ్ అంటే మీరు ఆధార్ నెంబర్లో ఎటువంటి ఆధార్ కార్డులో ఎటువంటి నేమ్ ఉంటే అటువంటి నేమ్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మేలా ఫీమేల్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రేవెన్స్ కేటగిరీ ఉందిగా, ఇక్కడ సర్వే నాట్ విజిట్ అని ఉన్న వాళ్ళేమో అక్కడ చేసుకోండి. నాట్ సాటిస్ఫై విత్ సర్వే అనేది ఒకటి. నెక్స్ట్ సర్వే నాట్ డన్ ప్రాపర్లీ, ఈ 2 ఆప్షన్లు అనేది మీరు చూసుకోండి. మీకు సాటిస్ఫై కాలేదా, నెక్స్ట్ సర్వే నాట్ ప్రాపర్లీ చేశారా అనే దాని గురించి కూడా చూడండి ఇక్కడ. లేదా నెక్స్ట్ అబ్జెక్షన్ డ్యూరింగ్ సర్వే అంటే మీరు అప్పుడు సర్వే చేసేటప్పుడు మీరు అక్కడ లేకుంటే మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా డీటెయిల్స్ రాంగ్గా ఇస్తే మాత్రం ఇది పెట్టండి. నేను సర్వే నాట్ ప్రాపర్లీ అనేసి పెట్టేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్లో ఉన్న డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటిది అనేది మొత్తం క్లారిటీగా అనేది ఇక్కడ మీరు ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఈ డాక్యుమెంట్ అనేది మీరు అప్లికేషన్ స్టేటస్లో ఏ విధంగా మీకు అప్లికేషన్ రాంగ్ పడ్డదో అదనేది స్క్రీన్ షాట్ చేసుకొని ఇక్కడ ఒకటి అది అప్లోడ్ అనేది చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనేది టైప్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు 7 డేస్ లేదా 10 డేస్ లోపు మీకు రిప్లై రావడం జరుగుతుంది. ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావడం జరుగుతుంది. అప్పుడు అనేది మీకు అధికారులు అనేది రీవెరిఫికేషన్ చేసి అప్పుడు ఏమేమి తప్పులు ఉన్నాయనేది కూడా మీకు సరిదిద్దడం జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతి అనేది మీరు పాటించండి. పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిప్లై రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.